హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. గతంలో మనము ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివినటువంటి విద్యార్థుల కోసం ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి జేఈ కాకుండా అని చెప్పేసి ఒక వీడియో చేసాం. ఇప్పుడు ఎవరైతే ఆర్ట్స్ చదువుతున్నారో వీళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి ఇలాంటి కోర్సులు చదువుతూ చాలామంది మెరిటోరియస్ స్టూడెంట్స్ సీఏ కోసం, సిఎస్ కోసము, అదేవిధంగా సిఎంఏ కోసము, సిఎఫ్ఏ కోసం రకరకాల ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా దాదాపు ఒక 20 ఎగ్జామ్స్ పైనే వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. సో వీటిల్లో కూడా అద్భుతమైనటువంటి కెరీర్ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ పోవద్దు అని అనుకున్నటువంటి ఎంపీసీ పిల్లలు కానీ బైపీసీ పిల్లలు కూడా ఈ ఎగ్జామ్స్ని రాసుకునేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఎగ్జామ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనుకోండి, లేకపోతే నేషనల్ యూనివర్సిటీస్ అనుకోండి, వీటి రిలేటెడ్గా ఉన్నాయి. సో ఇందులో మొట్టమొదటిగా మనం చర్చించుకోవాల్సినటువంటిది తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడినటువంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దీన్ని కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. దీన్ని సియూవిటీ అని కూడా అంటారు అనమాట. అంటే ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఈ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవాలన్నట్లయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో మాత్రమే రాస్తున్నారు. మామూలుగా దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే నార్త్లో ఎక్కువ మంది ఈ ఎగ్జామ్ రాస్తారు. దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు 24 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు అనమాట. దీంట్లో లాజికల్ రీజనింగ్తో పాటు మీ కోర్ సబ్జెక్ట్స్ కూడా దీంట్లో జనరల్ అవేర్నెస్ ఒకటి ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఇది కాకుండా మీరు ఏదైతే కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటారో బీఏ అనుకోండి, బీకామ్ అనుకోండి, లేకపోతే వేరే ఇతర దీంట్లో బీటెక్ సంబంధించినటువంటి కాలేజెస్ కూడా ఉంటాయి అనమాట. ఉదాహరణకు మనకు హైదరాబాద్లో తీసుకున్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అన్నీ కూడా సియూవిటీ ద్వారానే అవుతూ ఉంటాయి అనమాట. ఇంకొక కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం తీసుకున్నప్పుడు డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. చాలామందికి డిజైన్ మీద ఫ్యాషన్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్గా తీసుకున్నప్పుడు యూసీడ్ అని అంటారండి. యూసీడ్ అనేటువంటి ఎగ్జామ్ చాలా ఫేమస్ అనమాట. దాని తర్వాత వచ్చేసి ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎన్ఐఎఫ్టీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు హైదరాబాద్లో తీసుకున్నప్పుడు మాదాపూర్లో ఏదైతే హైటెక్ సిటీ ఎదురుగా ఈ ఎన్ఐఎఫ్టీకి సంబంధించినటువంటి ఒక కాలేజ్ కూడా ఉండటం జరిగింది. సో వీటిలో ఏమేమి చెక్ చేస్తారని మనం తీసుకున్నప్పుడు క్రియేటివ్ థింకింగ్, యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఈ ఎగ్జామ్స్లో టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈచ్ ఎగ్జామ్ గురించి అండి, సియూవిటీ గురించి అనుకోండి, యూసీడ్ గురించి, ఎన్ఐటీ గురించి, ఎన్ఐఎఫ్టీ గురించి నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు ఓవరాల్గా ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది మనం మాత్రం చూద్దాం ఇప్పుడు. అదేవిధంగా లక్రేటివ్ కెరియర్, ఇప్పుడు చాలామంది పిల్లలు బాగా డబ్బున్నటువంటి వాళ్ళ పిల్లలు కానీ చాలామంది ప్యాషన్ తోటే లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఈ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ప్రధానమైనటువంటిది క్లాట్ ఎగ్జామ్ అండి. సిఎల్ఈటీ క్లాట్ అంటాము. ఇంకొక ఎగ్జామ్ వచ్చేసి ఏఐఎల్ఈటీ అంటాము. అదేవిధంగా ఎల్సాట్ అనేటువంటి ఎగ్జామ్స్ కూడా ఫేమస్గా చాలామంది పిల్లలు రాస్తూ ఉంటారు అనమాట. సో వీటి ద్వారా ఎంట్రన్స్ రాసినందువల్ల ఎన్ఎల్యూస్ అనేది ఉంటాయి అనమాట, నేషనల్ లా యూనివర్సిటీస్ అంటారు. మనకి ఇక్కడ వచ్చేసి నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా టాప్ లా స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి స్టేట్కి కూడా ఒక ప్రెస్టీజియస్ ఎన్ఎల్యూ అనేది ఉంటుంది. వీటిల్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలన్నట్టయితే పైన చెప్పబడినటువంటి క్లాట్ ఎగ్జామ్ కానీ రాస్తే సరిపోతుంది అనమాట. దీంట్లో లీగల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ చెక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్స్లో. దీని తర్వాత మనం ఇంపార్టెంట్గా చెప్పుకోదగినటువంటి ఎగ్జామ్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. ఎవరైతే బీబీఏ చేయదలుచుకుంటారో వాళ్ళకి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఐపీఎంఏటీ, ఎన్పీఏటీ, ఎస్సీటీ అనేటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3 ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐపీఎంఏటీ అనేటువంటి ఒక ఎగ్జాము, ఎన్పీఏటీ అనేటువంటి ఎగ్జాము, అదేవిధంగా ఎస్ఈటీ అనేటువంటి ఎగ్జామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే బీబీఏ ప్లస్ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ మొత్తం 4 ఇయర్స్లో అయిపోతుంది అనమాట. ప్రెస్టీజియస్ అయినటువంటి ఐఐఎమ్స్లో కానీ, ఎన్ఎంఐఎంఎస్లో కానీ ఇటువంటి వాటిల్లో మీరు ఈ ఎగ్జామ్స్ రాయడం ద్వారా అడ్మిషన్స్ పొందవచ్చు. దీని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కెరియర్ అండి. హోటల్ మేనేజ్మెంట్ మనకు తీసుకున్నప్పుడు చాలామంది అనుకుంటారు హోటల్ మేనేజ్మెంట్కి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉందనే విషయం కూడా 99.9% మంది తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ప్రతి రాష్ట్రంలో చాలా పెద్ద హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. వీటికి ఎంట్రన్స్ వీటిలో కానీ మనం అడ్మిషన్ తీసుకోవాలన్నట్లయితే జేఈ అంత లెవెల్లో ఉండేది ఒకప్పుడు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ హోటల్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ని పెద్ద ఎత్తున రాసేవాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎప్పుడైతే నారాయణ శ్రీ చైతన్య ప్రాబ్లం పెరిగిందో ఈ ఈ యొక్క ఎగ్జామ్ పేరే చాలామంది మర్చిపోయారు. ఈవెన్ డిగ్రీ కాలేజెస్ వాళ్ళు కూడా ఈ పేరు ఎత్తకుండా వచ్చినారనమాట. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ కెరియర్ అనేది ప్రామిసింగ్ కెరియర్ అండి. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, రోబోట్స్ వచ్చినా హోటల్ మేనేజ్మెంట్ కెరియర్కి వచ్చిన దెబ్బలేదు. 100% జాబ్ గ్యారంటీ కోర్స్ ఏదైనా ఉన్నట్లయితే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు శాలరీ స్టార్టింగ్లో తక్కువ ఉంటాయి కానీ పోను చాలా బాగున్నాయి. మీరు ఒక ఫారెన్ లాంగ్వేజ్ దీంతో కలిపిగా నేర్చుకున్నప్పుడు అద్భుతమైనటువంటి కెరియర్ అవకాశాలు దీంట్లో ఉంటాయన్నమాట. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఈ ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్లో ఎలాగో ఉంటాయి
కానీ గవర్నమెంట్ సెక్టార్లో కూడా చాలా మంచి కాలేజెస్ ఉంటాయి. ఉదాహరణకు మా గచ్చిబౌలిలో ఎంత పెద్ద క్యాంపస్ అంటే గచ్చిబౌలి అంతర సెంటర్లో 30 ఎకరాల్లో ఈ కాలేజ్ ఉందన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది అనమాట. సో NCHM-JEE. సో దీంట్లో కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అనేటువంటి మనకి టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు ఈ ఎంట్రన్సెస్లో మీ యొక్క ప్యాషన్ బట్టి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకున్నట్లయితే మీకు చాలా తక్కువ ఫీజుకి, అంటే మీరు ఎప్పుడైతే నేషనల్ లెవెల్, ఇప్పుడు మీకు తెలిసిందే కదా, టాప్ మోస్ట్ NITస్లో కూడా SC/ST పిల్లలు కానీ బీసీ పిల్లలు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ అనుకోండి, లేకపోతే ఎటువంటి ఫీజులు లేకుండా ఉంటాయి అనమాట. మీరు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వెళ్ళినట్లయితే మీకు టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు అత్యంత తక్కువ ఫీజుకి మీరు హ్యాపీగా మీ కోర్స్ కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు NITలో మీరు సీటు పొందితే ఎంత మీరు గర్వంగా అనుకుంటారో, క్లాట్ రాసి NLUస్లో ఏదైతే నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయో ఇటువంటి నల్సార్ లాంటి దాంట్లో వచ్చినా కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు NIT, IIT అని మీ అందరికి కూడా నేను చెప్తూ ఉన్నాను అనమాట. సో ఈ యొక్క మన CEC, HEC, అదేవిధంగా MEC, ఈవెన్ MPC చదివినటువంటి పిల్లలు కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నింటిని కూడా రాసేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మీకు ఇంకా ఫర్దర్గా ఎటువంటి గైడెన్స్ కావాలి, ఈ టెస్ట్కి సంబంధించినటువంటి అనేక సిరీస్ ఆఫ్ మనం చేయబోతున్నాం. కాబట్టి కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.